అన్న నమస్తే. ఎట్లా మంచిగా ఇంత మంచిగా ఇది కూడా మంచిగా కానీ అనుకుంటా. ఉండాలి కూడా పద్ధతి. విషయం ఏంటంటే చాలా మంది వాడకి రావట్లేదు, లేదంటే అమౌంట్ తక్కువ వస్తుందని చెప్పి అట్లా ఇట్లా అడుగుతా ఉన్నారు కానీ ఏంటంటే చేసే ప్రయత్నాలు అయితే చేయట్లేదు చాలా మంది. ఏం ప్రయత్నం చేయాలి ఏంటి అంటే ఇంతకుముందు మీకు చాలా మంది మన రైడర్లకి ఎవరైంది మన రైడర్లకి నమ్మయాత్ర యాప్ గురించి తెలియదు. దాంట్లో కూడా వస్తాయా అని అడిగేటోళ్ళు కాదు కూడా ఉన్నారు చాలా. ఏమవుతుందంటే అర్థం చేసుకోండి, మీరు కొన్ని యాప్స్ ఇన్స్టాల్ చేసి పెట్టుకోండి, అందులో కూడా వస్తాయి. అందులో వచ్చినప్పుడు కంపల్సరీ పికప్ చేయాల్సిందే. పికప్ చేసి డ్రాప్ చేయండి, మంచి అమౌంట్ వస్తుంది. ఇంతకు ముందు నాకు ఏమైంది, నేను పోర్టర్లో ఉన్నప్పుడు సడన్గా పొద్దున ఆన్ చేసినప్పుడు చూసుకోలేదు, వచ్చింది ఒక ఆర్డర్. ఎంత 4 కిలోమీటర్లకు 160 రూపాయలు ఇస్తుంది, 4-5 కిలోమీటర్లు. అలాంటివి మంచిగా దొరుకుతాయి. అప్పుడు మనం మిస్ అయిపోతాం. యాక్చువల్లీ నాది ఒక్క చిన్న పొరపాటు అక్కడ ఏమైందంటే ఏదైతే పోర్టర్ కస్టమర్ ఉన్నారో ఆ ఫోన్ లేపలేడు, 15 నిమిషాలు ఫోన్ లేపలేడు. ఆ హోటల్ ముందే ఉన్న ఆ హోటల్ పేరేమో ఆపోజిట్ లో పెట్టిండు. హోటల్ పక్క ఆ హోటల్ ఏమో లెఫ్ట్ సైడ్ లో ఉంది, అడ్రస్ ఏమో రైట్ సైడ్ లో పెట్టిండ్రు. ఆనికి ఎవరికి ఇవ్వాలి? 4-5 చికెన్ షాపులు ఉంది, ఎవరికి ఇవ్వాలి? మా ఆడేమో ఫోన్ తెచ్చలేడు. అంతలోపే ఆర్డర్ వస్తుంది, తీసుకుందామంటే మళ్ళీ ఆడెప్పుడు ఫోన్ తెస్తావో తెలియదు, అది ఇవ్వాలి. దానివల్ల ఆగిపోయాల్సి వచ్చింది. కానీ లేకుంటే నేనైతే నీళ్ళు మాత్రం కంపల్సరీ ఏదన్నా కొత్త దాంట్లో వచ్చిందంటే మాత్రం కంపల్సరీ పికప్ చేస్తా, ఆర్డర్ తీసుకుంటా, పికప్కి వెళ్తా, డ్రాప్ చేసే ప్రయత్నమే చేస్తా. గుర్తుపెట్టుకోండి. చాలా మంది అనుకుంటారు అందులో ఎప్పుడో ఒకటి వస్తుంది. బాబు మీకు అందులో ఎప్పుడో ఒకటి వస్తుంది, ఆ ఒక్కటే చేయను, ఒక్కటే చేయి. నేను ఎవరొద్దు అన్నారు. వోల్టా కూడా పెట్టుకున్నాను, నా దాంట్లో వోల్టా కూడా ఇన్స్టాల్ చేసి పెట్టుకున్నాను. ఎప్పుడో ఒకటి వస్తుంది, రాని ఒక్కటి వచ్చినప్పుడే చాలు. ఏ వాటర్ విషయం ఒకటి వస్తుంది అన్న, ఒక్కటి చేసి రే మీకేం పోతుంది. ఉన్న ఒక్క ఆర్డర్ దొరికింది, అప్పుడు తక్కువ తీసేసుకోండి అన్న. రెగ్యులర్గా రావు. నువ్వు కస్టమరు దానికి లేరు, నువ్వు ఒక్కొక్క ఆర్డర్ 2 ఆర్డర్లు నువ్వు తీసుకొని కంప్లీట్ చేసినావు అంటేనే నీకు ముందు ఆర్డర్లు ఈ ఆర్డర్ కంప్లీట్ అయితేనే వేరే వస్తుంటాయి. వేరే కస్టమర్ ప్రిపేర్ చేస్తుంటారు. కస్టమర్లు వేరే వాళ్ళ దగ్గర చెప్తుంటారు, అరే దాంట్లో కూడా వస్తాయి రా చెప్తుందని వస్తాయి ఆటోలని, దీంట్లో కానీ. ఒకవేళ మనమే అట్లా తీసుకోకుండా వదిలిపెట్టినాం మనకు, ఒకవేళ డ్రైవర్లు లాగిన లేకపోతే ఏం లాభం చెప్తా. అందుకే అంటాను, కంపల్సరీ లాగిన్లో అయితే ఉండండి. ఒకవేళ మీరు ఖాళీగా ఉన్నారనుకో టక్కున ఆర్డర్ తీసుకోవచ్చు. 4-5 కిలోమీటర్లు 160 రూపాయలు ఏంటి వస్తారు? ఒక్క నిమిషం చూస్తా, నేను ఇలా స్క్రీన్ షాట్ తీసుకున్నా లేదో తెలియదు కానీ సారీ మిస్ అయిపోయింది, తీసుకోలేదు. ఉదాహరణకు వేరే ఆర్డర్ చూపిస్తా. మీకు ఒక 4 కిలోమీటర్లు పోతే ఎంత వస్తుంది అన్న? ఇలా చదవండి ఎంత వస్తుంది, ఎంత ఉంది? 8 to 1 మీటర్ వెళ్ళి 800 మీటర్లు, కిలోమీటర్ బిలో లోపల వెళ్ళి 4 కిలోమీటర్లు అయితే 113 రూపాయలు. మంచి ఆర్డర్లు వస్తాయన్న. ఒక్కొక్కసారి మీకు అర్థం కాదు, ఆన్ చేసి పెట్టుకోండి. ఆన్ అయితే వేస్తే తెలుస్తుంది, వచ్చినప్పుడు వెళ్ళొచ్చు. దాని ఏముంది, ఆర్డర్లు ఉన్నావు వదిలేసేయి, ఇంకొకటి తీసుకుంటాడు. ఎవరు లేదు అని. ఇప్పుడు ఎట్లాగో అన్ని అవి వేరే యాప్లు కూడా ఉన్నాయి కదా, వాటితో పాటు ఇవే ఉంటుంది. ఏం జాగా స్పేస్ అనుభవిస్తుంది, స్పేస్ పోతుంది అనుకుంటున్నావు? ఏం కాదు, జరంతా స్పేస్ తీసుకుంటారు. మా ఎంబీలకు ఏం తీసుకోదు కదా, జీబీలు తీసుకోదు కదా. ఏదో కొంత యాప్ కొంత ఎంబీ తీసుకుంటుంది. మంచి యాడర్స్ ఒక్క గుర్తు చూసుకో. ఇవి 4 ఆర్డర్లు కొడతావు, 11-12 కిలోమీటర్లు పోతే ఎంత ఇస్తుంది? 150-160 ఇస్తుంది. 10 కిలోమీటర్లు పోతే ఎంత ఇస్తుంది? 150, 140, 155 వచ్చేది కూడా చాలా తక్కువ. ఓన్లీ 140 రూపాయలు వస్తున్నాయి. 9 కిలోమీటర్లకు 129, 120
8 అట్లా వస్తాయి. అంటే 9 కిలోమీటర్లకు 120 అంటే 10 కిలోమీటర్లు 140 అంతే. మీకేం వస్తుంది చెప్పి 10 కిలోమీటర్ ఇలా 5 కిలోమీటర్ 6 కిలోమీటర్కి అయిపోతుంది కదా. నేనైతే వేస్తున్నప్ప, మీరు ఎవరు చేసుకుంటారో నాకే తెలియదు, సంబంధం లేదు. నేను మాత్రం కంపల్సరీ వేసుకుంటాను. ఎందుకంటే ఒక్కొక్క ఆర్డర్ చేస్తుంటేనే ఆ కస్టమర్ నెక్స్ట్ టైం మళ్ళీ వేస్తుంది, అమౌంట్ ఎక్కువ వస్తుంది. ఇంకా దాంట్లో కంటే వేరే వాటికంటే కూడా మంచి మంచి ఆర్డర్లు ఇస్తే పెట్టుకుంటారు నాకైతే. ఉం? నా దగ్గర అయితే ఉంటాయి అన్న కంపల్సరీ. రీసెంట్గా ఓల్టా కూడా వేసేసి పెట్టుకున్నాం. ఓల్టా ఉంటుంది, నమ్మయాత్ర ఉంటుంది, ఓలా ఉంటుంది, ర్యాపిడో ఉంటుంది, పోటార్ ఉంటుంది. ఒక టూబర్ లేదు, రీసెంట్గా తీసేసినాం. అదొక 3 నెలల దాకా 4 నెలల దాకా అవుతుంది అది. ఏదైతే ప్రాబ్లం అని చెప్పినో వాళ్ళంతా వాళ్ళ అమౌంట్ వేసేదాకా, లేదంటే ఒక 3 నెలల తర్వాత డీయాక్టివ్ అయిపోతుంది. తర్వాత మళ్ళీ రిఫ్రెష్గా చేసుకోవచ్చు, కొత్తగా అప్పుడు తీసుకోవచ్చు. ఉం? అప్పటిదాకా అయితే నేనైతే ఇంచుమించు 2-3 నెలలు కంప్లీట్ అయిపోయాయి. నిజంగా ఎందుకు ఇన్ని పెట్టాలి? ఇప్పుడు వాళ్ళు చేసిన తప్పుకు మనం ఎందుకు? వాళ్ళ సొంతగా మ్యాప్లు తీసుకుంటారు, మళ్ళీ అవి గులుకు కనెక్ట్ అవుతాయి. ఆడ రోడ్ ఉండదు, అదేదో అందులో ఏదో మ్యాప్ చూపిస్తాడు, మనం వచ్చారు మనకు మ్యాప్ చూపిస్తాడు. ఇలా చూపించిన మ్యాప్లు వెళ్ళలేదు. మరి అందులో చూపించిన మ్యాప్ ఇచ్చినప్పుడు అదే మ్యాప్ కంపల్సరీ పర్ఫెక్ట్గా ఇవ్వాలి, దాని ప్రకారమే ఫాలో అవ్వాలి. కస్టమర్ ఉంటాడు, ఈ విధంగా వద్దు బాబు లాంగ్ అవుతుంది ఆడంగా పోతాను మేము చెప్తాం కస్టమర్కి. కస్టమర్ ఏదైతే ఉన్నదో మేడం మాతోటి కాదు, లేదా సార్ మాతోటి కాదు ఇట్లా వెళ్ళడం, ఇలా ఏదైతే మ్యాప్ చూపిస్తుందో దాని ప్రకారంగా వెళ్తాం. మీరు దాని ప్రకారంగా వెళ్ళండి, మీకు ఇష్టమైతే ఉండండి, లేకుండా ఇచ్చేయండి. మళ్ళీ కొత్తగా నువ్వు గ్రీన్ అపార్ట్మెంట్స్ అనుకుంటే పెట్టింది. మరి అట్లాంటప్పుడు కస్టమర్ రేటింగ్ ఇస్తారా నీకు చెప్పండి? మరి ఇలా ఏ రేటింగ్ లేవు. వస్తాయి, వచ్చినప్పుడు టకాటక్ ఎత్తుకోవడమే వెళ్ళిపోవడమే, ఇంకేముంది కస్టమర్కి. కొంత కస్టమర్ చెప్పండి, నేను మొన్న ఒక మోడల్ చెప్పిన ఎడికెళ్ళి 9th ఫెస్ట్కి వెళ్ళి తీసుకుపోయినా జూబ్లీస్. మేడం ఇట్లా వేరే అప్లికేషన్ కూడా ఉంది, ఇట్లా ఒకసారి ట్రై చేయొచ్చు కదా మేడం అంటే, సరే బాబు నువ్వు చెప్పినా కదా ఇన్స్టాల్ చేసుకుంటా అని చెప్పి ఆ మేడం ఇన్స్టాల్ చేసుకుని తీసుకొని పోయింది. రేపు పొద్దున మేడము ఆడ చేస్తుంది, చేసినప్పుడు ఎవరు ఉండకపోతే ఎట్లుంటుంది? మీరు చూడండి, ఇంచుమించు దానికంటే నార్మల్ వేరే యాప్ల కంటే ఎక్కడ వస్తుంది. ఏ విధంగా చూసుకున్నాం మరి అంత మంచి తెచ్చి లేనిపోని ఈ 150 120 రూపాయల కోత అంటున్నాం. మీకేం అది ఎనీ టైం అదే రేట్ కూడా వస్తుంది. ఇందులో ఎప్పుడు వస్తుంది, వేరే యాప్లలో ఎప్పుడు వస్తుంది? పీక్ ఉంటుంది, పీక్ టైంలో మాత్రమే వస్తాయి అట్లా. పీక్ టైం దాటిపోయిందంటే 11 దాటిందంటే కథ మళ్ళీ ఇష్టం వచ్చిన రేట్ కార్డులు ఇస్తాం. కనీసం గుర్తుంచుకోండి. నేను అడిగాను కస్టమర్ కేర్ వాళ్ళని, అన్న ఒక 2.5 కిలోమీటర్లు ఎంత వస్తుంది అన్న అంటే, ఎంత వస్తుంది తెలుసా? ఎంత రావాలి చెప్పండి మీరే. ఒక 2.5 కిలోమీటర్లు పోతాయి. ఒంటిగా ర్యాపిడోలో చూసుకోండి, ఒక 2.5 కిలోమీటర్ ర్యాపిడోలో పోతే ఉంటుంది 50 రూపాయలు వస్తుంది. 50 రూపాయలు ఎట్లా వస్తుంది? వాళ్ళు ఇచ్చిన రేట్ కార్డు ప్రకారమే చూసుకున్నాం. బేస్ ఫేర్ వచ్చి 30 రూపాయలు. ఆ ఎంత దూరం ఉన్నా నా 30 రూపాయలు అయితే కంపల్సరీ యాడ్ అవుతుంది. మిగతా 0 నుంచి 2 కిలోమీటర్ల వరకు 20 రూపాయలు. 50 రూపాయలు ఆన్ అయిందా? హాఫ్ కిలోమీటర్. దాని తర్వాత కిలోమీటర్కు 12 రూపాయలు. 12 రూపాయలు రావాలి. 12 రూపాయలలో సాఫ్ చేసుకున్నాం. మనం 2.5 తీసుకున్నాం కదా. బేస్ ప్రైజ్ వచ్చేసి 50 రూపీస్. 0 నుంచి 2 కిలోమీటర్లు పోయినా మీకు ఎంత? కిలోమీటర్కి 12, 12 రోజులు 24 ఎన్ని? 54 ఇది ఒక 60 రూపాయలు రావాలి. మరి నీకు 60 రూపాయలు వస్తుందా? అరే అన్నకు మీరు అర్థం చేసుకుంటారో లేదో, మీ దగ్గర సిటీ పాసింగ్ ఆటో ఉంటే దానికి మీటర్ ఉంటుంది వెనుక. మీటర్లో చూడండి ఎంత వస్తుందో.
ఈరోజు గ్రూప్లో కన్నా పెట్టాడు, మరి కొన్ని వాట్సాప్ గ్రూపులు తయారు చేసారు కదా, దాంట్లో మినిమం 50 రూపాయలు వస్తుంది. ఆ, నువ్వు మీరు గమనించారో లేదా ఎప్పుడన్నా కానీ, మీరు ఒకవేళ మీరు నిజంగా మీ దగ్గర మీటర్ ఆట ఉంటే మీరు గమనించండి. మీరు సిగ్నల్ పోయి ఆపినప్పుడు కూడా అందులో వెయిటింగ్ ఛార్జ్ పడతా ఉంటుంది. కస్టమర్ దగ్గర పోయినాక వెయిటింగ్ ఛార్జ్ ఉంటుంది. కస్టమర్ ఎంత ఇచ్చేంత వరకు కూడా అది నడుస్తూనే ఉంటుంది. అది బంద్ చేస్తే తప్ప ఆగది. రోడ్ మీద ట్రాఫిక్ ఉంటే కూడా ఆ సిగ్నల్ అన్నందుకు ఆగినందుకు మనకు ఛార్జ్ పడుతుంది. మన యాప్లలో పడుతుంది, ఒకసారి చూడండి. పడది. మరి అర్థం చేసుకోండి అబ్బా, మీకే చెప్తున్నా. మీ ఎవరన్నా ఈయనొచ్చు లేకుంటే లేదన్నా, మనకు సంబంధం లేదు. అర్థం చేసుకో. ఉన్నోడికి ఉన్నంత నేనైతే సంపాదించుకుంటున్నా. మీరు మీ ఇష్టం, సరేనా? మంచి యాప్ ఆన్ చేసి అయితే పెట్టుకొని వస్తే వెళ్ళిపోతుంది, లేకుంటే వేరే దాంట్లో వెళ్ళొచ్చు. ఏముంది, నేనైతే ఆన్ చేసి పెట్టుకున్నా, చూసుకొని వెళ్తున్నా. అమ్మ యాత్ర చేస్తాను, నేను చేస్తాను. అమ్మ యాత్ర చేస్తాను, ఓలా చేస్తా, ఊబర్ చేస్తా, ర్యాపిడో చేస్తా, పోటర్ చేస్తా. ఒక్కొక్కసారి ఒక రకం అన్నిట్లా. మనకి ఏది వద్దనేది అన్ని కావాలి. మనకి ఎవడో రూపాయి వస్తే అని దాంట్లో ఎక్కువ చేస్తాను అంతే. సింపుల్గా చెప్పాలంటే రూపాయి కావాల్సింది సంపాదన వెళ్తుంది కదా. ₹1 వస్తే ఎక్కువ వస్తుందంటేనే వేసుకుంటా కంపల్సరీ. మీరేం చేస్తారో ఒకటే చూస్తారు. సరే కానీ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఏం పోతుంది అన్న చెప్పండి, ఇంత మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా. చిన్న సబ్స్క్రైబ్ చేసుకోవడానికి కానీ, చిన్న ఒక బెల్ ఐకాన్ నొక్కడానికి కానీ, ఒక గంట కొట్టడానికి కానీ కొట్టండి. బెల్ ఐకాన్ గంట దబాయించి కుదురు ఇట్లా ఒక లైక్ చేయండి. మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాయి కదా, ఎట్లా చేయాలి ఏం చేయాలి. ఇంత మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఎవరు ఇయ్యరు అన్నారు. రోజు 2000 3000 చేస్తున్నామని చెప్పి కొందరు పెట్టుకుంటారు. వాళ్ళని అడిగని చెప్తారేమో, చెప్పరు. అందుకే చూడండి, చూసి మీ ఇష్టం. మీకు ఏది నచ్చితే అది చేసుకోండి. నేనైతే ఎవరిని అది చేయండి ఇది చేయండి ఏది చేయమని చెప్పాలి. జస్ట్ సజెషన్ మాత్రం ఇస్తున్నాం. పాటించవచ్చు, అవసరం లేదన్న అనుకుంటే కొనవచ్చు. అదేమన్నా కానీ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంచెం బెల్ మీద కొట్టేసేయండి, గంట కొట్టేసేయండి. కొద్దిగా లైక్ చేయండి. మీకేమైనా డౌట్ ఉన్నా, అట్లా కాదన్నా ఇట్లా చేద్దామని, అట్లా కాదన్నా ఇట్లా అవుతుంది ఇది అన్నది మంచి విషయం తెలుసుంటే కామెంట్ పెట్టండి అబ్బా. కామెంట్ పెట్టడానికి కూడా భయపడుతుంది. కామెంట్ పెట్టమంటే అర్థమైన కామెంట్లు వద్దాను, మనకు పనికి వచ్చేటివి పెట్టుకున్నాం. ఎందుకంటే మనము ఏమి ఇలా ఘనకార్యాలు ఏం చేయట్లేదు. మనం సంపాదించి మనం ఏం చేస్తున్నాం అనేది మాత్రమే చెప్పుకుంటున్నాం. మనం ఏం శోధి చెప్పుకోవట్లేదు. మనం ఏ రాజకీయ నాయకులాగా ఓ తిట్టట్లేదు, ఒక తట్టులేదు. ఏదైనా డౌట్ ఉంటే అడగచ్చు, లేదంటే నాకేమైనా తెలియదు అంటే మీరే చెప్పచ్చు. సరేనా? మంచిది, బాయ్.